కర్నూలు జిల్లాలో సినిమా ఫక్కీలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నిందితురాలు తాను ప్రేమించిన వ్యక్తి మరో మహిళను వివాహం చేసుకోవడాన్ని తట్టుకోలేకపోయింది. ఎలాగైనా ఆమెను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఒక ప్రమాదకరమైన పథకాన్ని రచించింది. ఈ నెల 9వ తేదీన బాధితురాలు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా నిందితురాలు మరో వాహనంతో ఆమెను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయం చేస్తున్నట్లు నటిస్తూ కింద పడి ఉన్న బాధితురాలికి ఎవరు గమనించని సమయంలో ఒక ప్రమాదకరమైన వైరస్ ఉన్న ఇంజెక్షన్ ను ఇచ్చింది. ఇక బాధితురాలు అస్వస్థకు గురి కావడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. నిందితురాలికి ఈ కుట్రలో సహకరించిన మరో ముగ్గురితో కలిపి మొత్తం 4గురిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఆ ఇంజెక్షన్ లో ఏ రకమైన వైరస్ ఉంది అనేది వైద్య పరీక్షల రిపోర్ట్ల ద్వారా తెలియాల్సి ఉంది. ఇక కేవలం ప్రేమ పేరుతో ఇంతటి దారుణానికి ఒట్టిగట్టడంపై సర్వాంతర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓకే డన్. ఓకే 9వ తారీఖు ఈ నెల 9వ తారీఖున మనకు ఈ కేసీ కెనాల్ దగ్గర గ్రీన్ పార్క్ రూట్ లో డాక్టర్ శ్రావణి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తుంది. ఆమె స్కూటీ మీద వెళ్తుంది. ఆ టైంలో అరౌండ్ మధ్యాహ్నం 2:30 టైంలో ఆమె గురించి ఒక మోటార్ సైకిల్ ఒక స్కూటీలో వచ్చి ఒక వెహికల్ హిట్ కావడము తగలడంతో ఆమె కొంచెం కింద పడిపోయింది. కొంచెం కింద పడిపోయి ఆమెకు ట్రూగా ఫ్రాక్చర్స్ కూడా చెస్ట్ దగ్గర రిబ్స్ ఫ్రాక్చర్ కావడం కూడా జరిగింది. ఆ తర్వాత వెంటనే అక్కడ వచ్చినట్టుగా ఇద్దరు రావడం, మహిళలు రావడం, ఆమెను లిఫ్ట్ చేసేసి ఆటోలో ఎక్కించాను, హాస్పిటల్ పంపించాలని ఆ కారణంతో ఆమెను ఎక్కిస్తూ ఆమెకు ఒక నెక్ దగ్గర ఇంజెక్షన్ ఇచ్చినట్లుగా ఆమె ఐడెంటిఫై చేసింది. తర్వాత ట్రీట్మెంట్ అయిపోయినాక ఆమె భర్త కరుణ్ కుమార్, డాక్టర్ కరుణ్ కుమార్ గారు, ఈయన విశ్వభారతిలో పనిచేస్తాడు. ఆయన వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు ఇంటెన్షనల్ గా వచ్చి మోటార్ సైకిల్ స్కూటీతో వచ్చి తగలడము, ఆమె కింద పడ్డము, తర్వాత ఇంకో స్కూటీలో వచ్చిన వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నట్టుగా మా భార్యకి ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంజెక్షన్ లో ఏ విధమైనది ఉంది, పాయిజనస్ సబ్స్టెన్సా లేకపోతే ఇంకోట ఏదైనా ఎనీ వైరస్ అనే ఉద్దేశంతో మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఇమ్మీడియట్ గా 310 PS లో 6/2026 కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని విషయంలో ఇమ్మీడియట్ గా సిఐ గారు, ఎస్ఐస్ బాలనరసింహులు, ఆశాలత వీళ్ళందరూ కూడా టీంతో పాటు ఇన్వెస్టిగేషన్ కొంచెం డీప్ గా దర్యాప్తు చేస్తా మొదలు పెట్టిపోతే మనకి ఫ్యాక్ట్స్ ఏమో బయటకు వచ్చినాయంటే ఈ డాక్టర్ కరుణ్ కుమార్ గారు తను చదువుకునే టైం నుంచి క్లాస్మేట్ గా ఉన్న ఈమె బీచుపల్లి